నేను మీ డాక్టర్ అనుష. ఈ రోజు మనం ఈ వీడియోలో ఆడవాళ్ళలో తరచుగా వచ్చే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే మూత్రం ఇన్ఫెక్షన్ గురించి తెలుసుకుందాం. జనరల్ గా మెయిన్ కాజెస్ ఏంటంటే యూరిన్ ఇన్ఫెక్షన్ రావడానికి ఒకటి డిహైడ్రేషన్ అంటే ప్రాపర్ గా వాటర్ అనేది తీసుకోకపోవడం వల్ల బాడీ అనేది డిహైడ్రేట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే యూరిన్ వచ్చినా ఆపేసుకోవడం అంటే స్కూల్స్ లో, కాలేజెస్ లో, వర్క్ ప్లేస్ లో చాలా మంది అమ్మాయిలు ఏం చేస్తుంటారంటే యూరిన్ వచ్చినా సరే ఎంటీ చేసుకోకుండా అలా ఆపేసుకొని ఉంచేసుకుంటారు. దానివల్ల ఆ స్టాగ్నెంట్ యూరిన్ ఏదైతే ఉందో దానివల్ల ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే సెక్షువల్లీ యాక్టివ్ గా ఉన్న ఫీమేల్స్ తరచుగా ఫ్రీక్వెంట్ గా ఎక్కువ సెక్షువల్ యాక్టివిటీ ఉన్నా సరే అక్కడ వెజైనా నుంచి ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా అవి కొంచెం యూరెత్రా వరకు పాస్ అయ్యి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది కాజ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాపర్ హైజీన్ అనేది మెయింటైన్ చేయకపోయినా అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం క్లీన్ చేసుకున్నప్పుడు కూడా మోషన్ పాస్ చేసిన తర్వాత కూడా ఎలా క్లీన్ చేసుకోవాలి, బ్యాక్ నుంచి ఫ్రంట్ కి క్లీన్ చేసుకున్నప్పుడు ఏనస్ చుట్టూ ఉండే బ్యాక్టీరియా అనేది మనం అలా బ్యాక్ నుంచి ఫ్రంట్ కి వాష్ చేసుకోవడం వల్ల ఆ బ్యాక్టీరియా అనేది యూరెత్రా దగ్గర లాజ్ అయ్యి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది కాజ్ చేస్తుంది. సో వీటన్నిటి కారణాల వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అలానే పోస్ట్ మెనోపాజల్ విమెన్ అంటే ముట్లు ఆగిపోయిన ఆడవాళ్ళలో కూడా తరచుగా ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయంటే వాళ్ళలో ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి చాలా తక్కువైపోతాయి. ఈస్ట్రోజన్ లెవెల్స్ తక్కువైపోవడం వల్ల అక్కడ ఉండే వెజైనా డ్రై అయిపోయి ఎట్రోపిక్ వెజైనైటిస్ అనేది వస్తుంది. సో దీని వల్ల ఆ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ రావడం, నెక్స్ట్ అక్కడ యూరెత్రా అనేది ఇన్ఫెక్ట్ అవ్వడం, సిమిలర్ గా మళ్ళీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావడం వంటివి జరుగుతాయి. అలానే ఒకవేళ షుగర్ అంటే డయాబెటీస్ ఎక్కువ ఉన్నా సరే ఇలా తరచుగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. సో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయి? యూరిన్ అనేది పాస్ చేసినప్పుడు అధికంగా మంట రావడం, పొత్తి కడుపులో నొప్పి రావడం, ఫ్రీక్వెన్సీ ఆఫ్ మెక్చురేషన్ అంటే తరచుగా యూరిన్ కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ యూరిన్ పాస్ చేయాలనిపించడం, సో ఎక్కువ సార్లు మూత్రం పాస్ చేయాలనిపించడం, పడుకున్న తర్వాత 4-5 సార్లు లేవాల్సి రావడం మూత్రం పాస్ చేయడానికి, ఇవన్నీ ఉన్న యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు. సో ఇది కాకుండా ఇన్ఫెక్షన్ ఒకవేళ ఎక్కువ ఉంటే మీకు చలి వణుకుతో కూడుకున్న జ్వరం కూడా వస్తుంది. సో ఇవి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. సో మనం ఏం చేస్తే ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది రాకుండా ఉంటుంది? ఫస్ట్ ఏంటంటే మనం డిహైడ్రేట్ అవ్వకూడదు, ప్రాపర్ హైడ్రేషన్ ఉండాలి. అంటే ఒక రోజులో అట్లీస్ట్ ఒక 4 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది తాగాలి. నెక్స్ట్ యూరిన్ అనేది అలా హోల్డ్ చేసుకోకుండా ఖచ్చితంగా ఎంప్టీ చేయాలి. నెక్స్ట్ బిఫోర్ ఇంటర్ కోర్స్ అంటే బిఫోర్ సెక్స్ అండ్ ఆఫ్టర్ సెక్స్ ఖచ్చితంగా యూరిన్ పాస్ చేయాలి. అండ్ అక్కడ హైజీన్ అనేది మెయింటైన్ చేసి వాష్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మనం చెప్పినట్టు వాష్ చేసుకున్నప్పుడు ఫ్రంట్ టు బ్యాక్ అనేది వాష్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నుంచి ఫ్రంట్ అనేది వాష్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం టు టైం అనేది మన బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కూడా కంట్రోల్లో ఉండేటట్టు చూసుకోవాలి. ఒకవేళ డయాబెటిక్ అయ్యి బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో లేకపోయినా సరే ఇలా ఫ్రీక్వెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ చేస్తున్నా మీకు యూరిన్ ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువగా వచ్చి తీవ్రత కూడిన ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే ఖచ్చితంగా మీరు మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి యాంటీబయాటిక్ అనేది స్టార్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ.